రోట్లో వంకాయ టమాటా పచ్చడి చేసుకుందాం రండి. కడాయిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్ ని వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6 పచ్చిమిరపకాయలు, 6 ఎండుమిరపకాయలు వీటితో పాటు చింతపండు వేయడం వల్ల ఆయిల్లో బాగా మగ్గి మనం రోల్లో దంచుకున్నప్పుడు ఈజీ అవుతుంది. ఇవి కొద్దిగా దోరగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 మీడియం సైజు ఉన్న టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని మెత్తగా మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత పక్కకు తీసేసుకోండి. అదే కడాయిలోకి మరొక 2 టీ స్పూన్ల ఆయిల్ పోసుకుని దీంట్లోకి 1/2 కిలో వంకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని దీంట్లో కూడా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఇవి మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. మనం గరిటెతో ఇలా కొద్దిగా నొక్కితే ఈజీగా బ్రేక్ అయితే ఈ వంకాయలు మగ్గిపోయినట్టు. వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు రోట్లోకి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, టమాటో, చింతపండు, జీలకర్రతో పాటు 2 ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుని వీటిని కొద్దిగా కచ్చాబచ్చాగా దంచుకోండి. ఇలా దంచుకున్న తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకుని వంకాయలు కూడా దంచుకోండి. ఇలా రోల్లో చేస్తున్నప్పుడు మరీ పేస్ట్ లాగా చేస్తే బాగోదు కాబట్టి కచ్చాబచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఇలా అంతా దంచుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకుని వాటితో పాటు కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని మరొకసారి కచ్చాబచ్చాగా మాత్రమే దంచుకోండి. లాస్ట్లో తాలింపు వేసుకుంటే లొట్టలేసుకుంటూ తినేయచ్చు ఈ పచ్చడిని. నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.